37వ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మనం కదిరి ఆర్టీఓ ఆఫీస్ నందు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దీని యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే డ్రైవర్స్కి అట్లీస్ట్ వాళ్ళ ఐ విజన్ ఎంత ఉంది, వాళ్ళ బీపీ నార్మల్ ఉందా, ఎందుకంటే ఎంతోమంది ప్రయాణికుల భద్రతకు వాళ్ళే కారకులు అవుతున్నారు కాబట్టి వాళ్ళను మేము మోటివేట్ చేయడానికి ఇక్కడ మనం ఒక సవేరా కిమ్స్ సవేరా వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు టౌన్లో ఉన్న ఆటో వాళ్ళకి, లారీ అసోసియేషన్ వాళ్ళకి అండ్ ఇంకా సిటిజన్స్ కూడా అవకాశం ఉంటే వచ్చి ఇక్కడ చెక్ చేసుకొని అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్, వాళ్ళ మెడికల్ టీము, ఆప్థమాలజీ వింగ్ అంతా వచ్చారు ఇక్కడికి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. అంటే మనం ఇది ఉద్దేశం మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేదేమంటే, మనము హెల్త్ కంఫర్టబుల్ ఉన్నప్పుడే డ్రైవ్ చేయాలి. సో ఐ టెస్ట్ చేసుకోవడం మనం చాలామంది పెద్దలు చేసుకోరు. వాళ్ళు ఏదో రొటీన్గా బండి కనపడుతుంది కదా అని వెళ్తారు. అది లాంగ్ విజన్ కనిపించక కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి. లేట్ అవర్స్ డ్రైవింగ్లో కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో వాటి మీద మేము ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఈ రహదారి భద్రతా వారోత్సవాలు అనేది జనవరి 16th to ఫిబ్రవరి 15th పెట్టారు. మేము ఈ వారోత్సవాలంతా మేము అవేర్నెస్ క్యాంప్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నాము. ఇవి అయిన తర్వాత కొంచెం దీని మీద ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. సో లైసెన్స్ లేని వాళ్ళు కానీ ఇన్సూరెన్స్ కట్టకుండా తిరుగుతుంటారు చాలామంది, సేఫ్టీ ఉండదు వాటికి. ఇటువంటి వాటి మీద కూడా మేము లైసెన్స్ లేకపోతే 100% మేము వాళ్ళకి హెవీ ఫైన్స్ ఉంటాయి. దీనికి బాధ్యతగా తల్లిదండ్రులు కూడా వహించాలి. తల్లిదండ్రులు పిల్లలకి ఏదో బండి ఇచ్చేసినాము, వాళ్ళు అడిగినారు, మనం వాళ్ళ కోరికలు తీర్చామనే ఉద్దేశం ఉండకూడదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మనం ఒక పిల్లడు బండి ఇస్తున్నామంటే లైసెన్స్ ఫస్ట్ ఇప్పించి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళే ఇంట్లో పిల్లల్ని ఎవరు చేయాలి? ఫస్ట్ తల్లిదండ్రులు చేయాలి. డిపార్ట్మెంట్ నెక్స్ట్ రోడ్ మీద చేస్తుంటుంది. కాలేజీలో కూడా మేము చాలా కాలేజీలోకి వెళ్ళి కండక్ట్ చేస్తున్నాము. ఇక మీద కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఎన్ఫోర్స్మెంట్ అనేది మేము ఫిబ్రవరి 16th నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఫైన్ అమౌంట్స్ అనేది లైసెన్స్ లేకపోతే ఒక 5,000 ఫైన్ ఉంది, హెల్మెట్ లేకపోతే 1,000 రూపీస్ ఫైన్ ఉంది, ఇన్సూరెన్స్ లేకపోతే 2,000 ఫైన్ ఉంది. ఈ విధంగా వాళ్ళు ఆ ఫైన్స్ ఒకసారి కట్టారంటే వాళ్ళ లైఫ్లో మళ్ళీ మర్చిపోకుండా ఖచ్చితంగా అవి హెల్మెట్ పెట్టుకొని లైసెన్స్ లేకుండా బయటికి రారని మేము భావిస్తున్నాము. ప్రభుత్వం కూడా ఇదే మీద దృష్టి పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం, 2 వీలర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. 2 వీలర్స్లో చనిపోయిన వ్యక్తులు అందరూ కారకులు హెల్మెట్స్ లేనందువల్ల. సో మేము ప్రతి ఒక్క సిటిజన్ని కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి రోడ్డు మీదకి రావాల్సింది. అది మీ ద్వారా, మీడియా ద్వారా మీరు ప్రజలకి ఎంత మెసేజ్ అంటే మీ ద్వారా వెళ్తారు. మేము ఏదో ఒక రోజు చేసి ఇక్కడ చెప్పినంత మెసేజ్ పోదు. సో దయచేసి మీడియా మిత్రులను కూడా మరోసారి కోరుకుంటున్నాను, మీ ద్వారా మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.